రండి ఈరోజు ఇక దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం అండి. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు నామమును కూర్చున్నటువంటి అవగాహన. అందుకని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఫిలిప్పు గారు మనకి ఇక్కడ కనబడతారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును కూర్చి యేసుక్రీస్తు నామమును కూర్చి సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. కాబట్టి ఇక్కడ ఫిలిప్పు గారు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు యొక్క నామమును గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు నామములో మరి జరిగేటువంటి కార్యక్రమం ఏమిటంటే మరి మూడు విషయాలు మనం చూస్తున్న బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు నామములోనే మనకి రక్షణ ఇచ్చేటువంటి నామం. అపోస్తల కార్యం